అందరికీ అభినందనలు. డిఎస్సి డేట్లు వచ్చేసిన తర్వాత అందరిలో కూడా ప్రెజర్ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాల్సిన రోజు వచ్చేసింది. ఇంకా ఆప్షన్ లేకుండా కష్టపడాలి. మిత్రులారా, ఈ వీడియో మీకోసం ప్రత్యేకంగా చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కేటాయించుకొని చూడండి. మనలో ఉండేటటువంటి శక్తిని అంతా కూడబెట్టి 100% జాబ్ సాధించుకునేటటువంటి ఆలోచన మనం చేద్దాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ కూడా నా ఆశీస్సులు. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటుంది. మీకు ఉద్యోగం రావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నాకు ఈ సందర్భంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలనిపిస్తుంది. నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత చాలా మందిలో అలజడి ప్రారంభమైంది. సార్, నేను చదవగలనా? నేను పోటీలో నిలబడగలనా? నేను ఉద్యోగం సాధించగలనా? నాకు టెట్లో చాలా తక్కువ మార్కులు ఉన్నాయి, నేను సాధించగలనా? గుర్తుంచుకో, గత చరిత్రను ఒక్కసారి మీరు పరిశీలిస్తే 140 దాటిన వాళ్ళు కూడా డిఎస్సికి చదవకపోతే ఉద్యోగాన్ని కోల్పోయిన సంఘటనలు నా దగ్గర కూడా ఉన్నాయి. అదే రకంగా 75 నుంచి 80 మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా నోటిఫికేషన్ తర్వాత కష్టపడి చదివితే ఉద్యోగం కొట్టిన సందర్భాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవడానికి అప్పుడప్పుడు మాత్రమే అవకాశాలు వస్తాయి. నేను కూడా డిగ్రీ వరకు నన్ను ఎలా డిజైన్ చేసుకోవాలో నాకే తెలియదు. ఈరోజు నేను కొన్ని లక్షల మందికి గైడ్ చేస్తున్నా. కొన్ని లక్షల మందికి నన్ను గుర్తించగలిగేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ఎలా సాధ్యమైంది? మీకన్నా ఘోరమైన స్థితిలో ఉన్నా, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్ట లేదు, నువ్వేం చదవాలని చెప్పేవాళ్ళు లేరు, నువ్వేం చదివితే బాగుపడతావు అని చెప్పేవాళ్ళే కూడా లేరు. అయితే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు డిగ్రీలతో పాటు, పీజీలతో పాటు, ఎంఫిల్తో పాటు, పిహెచ్డితో ఉన్నతమైన స్థాయికి నేను వచ్చానంటే నన్ను నేను మార్చుకున్నాను. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు స్వామి వివేకానంద. అవును, నా తలరాతకు నేనే బాధ్యుడిని. ఎందుకంటే పేదవాడిగా పుట్టాను. పేదవాడిగా పుట్టడం నా తప్పు కానే కాదు. అయితే పేదవాడిగా చనిపోవడం అయితే ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. దీనికి 100% మనమే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుంచి కూడా నీ ఐడియాలజీని ఒకసారి మార్చు, నీ వైఖరిని ఒకసారి మార్చు. అందరూ కష్టపడుతున్నారు, ఎక్కడో నీలో ఉండేటటువంటి భయాన్ని మొత్తం తీసేయి. నా వంతు సహకారంగా 2500 ఉండేటటువంటి ప్రతి ఆన్లైన్ కోర్సును ఈరోజు నా బర్త్డే సందర్భంగా మీకు ఇచ్చేటటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటంటే 399 రూపాయలకు దాన్ని తగ్గించేశాను. గమనించండి, కేవలం మెయింటెనెన్స్ ఖర్చు కూడా అది సరిపోదు. అయినా కూడా ఈరోజు నేను ఎందుకు ఇస్తున్నానంటే ఏదో చేయాలనేటటువంటి ఆలోచన. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, మీ కుటుంబం ఉంటుంది, మీ స్నేహితులు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, వాళ్ళ కోసం మనం పనిచేయాల్సి వస్తుంది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ప్రయత్నం చేయకూడదు మనం? ఈ రోజు నుంచి కూడా నేను చెప్పేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా 60 రోజులు 45 రోజులు డిఎస్సిలో ఎక్కువ భాగం జూన్ 6 నుంచి ప్రారంభమైనా కూడా, ఎందుకంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రేపు విజయవాడలో ధర్నా కూడా అంటున్నారు, దాన్ని పక్కన పెడదాం. జూన్ 6వ తారీఖున మనకు ఎగ్జామ్ స్టార్ట్ అయినా కూడా మొదటి 15 రోజులు స్కూల్ అసిస్టెంట్ జరగడానికి 90% అవకాశం ఉంది. అది కూడా నీకు కలిసి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నీకు ఆన్లైన్లో ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఎప్పుడైతే నీ నేమ్ వస్తుందో అక్కడికి మళ్ళీ 4-5 రోజులు 10 రోజులు పట్టడానికి అవకాశం ఉంది. ఇవన్నీ నీకు మంచి రోజులు కావా? ఒక్కసారి గుర్తించండి, ఇవన్నీ నీకు మంచి రోజులు కావా? ఎందుకు భయపడుతున్నావు? ఈ రోజు నుంచి నేను ఇచ్చేటటువంటి షెడ్యూల్ ఫాలోగా నీకు కష్టం అనిపించింది అనుకో, నా దగ్గరికి రా. ఒక 60 రోజులు నా దగ్గర ఉండు. రోజుకు 16 గంటలు నేను కష్టపడుతున్నానయ్యా, మీరు ఎందుకు కష్టపడలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించి. నేను కష్టపడుతున్నా, మీరు కూడా కష్టపడగలరు, మీకు తెలియడంలే. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలో మీకు అర్థం కావడంలా. రివిజన్ టెస్ట్లో టార్గెట్ ఇస్తున్నాను కదా, 3 రోజులకు ఒక రివిజన్ టెస్ట్ పెడుతున్నాను కదా, ఆ రివిజన్ టెస్ట్లో లోటుపాట్లన్నీ నేను చర్చిస్తున్నాను కదా, లైవ్ క్లాసులు పెడుతున్నాను కదా, ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్నాను కదా. చిత్తూరు జిల్లాకి ఎక్కడా లేని అవకాశం వచ్చింది, కర్నూలు జిల్లాకి ఎక్కడా లేని అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఉండేటటువంటి మీరందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో కూర్చోవాలి నా దగ్గర. ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో రాయాలి రివిజన్ టెస్ట్లో. ఎందుకంటే ఆన్లైన్లో రాయడానికి ఆఫ్లైన్లో చాలా తేడా ఉంటుంది మిత్రులారా. దగ్గరుండేటటువంటి మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రశ్నల స్థాయిని మీరు అంచనా వేయండి. చూడండి, ఒక్క రివిజన్ టెస్ట్ 12 పేజీలు అట్లా వస్తుంది. చూడండి ఎంత స్థాయిలో ఉందో, ఎంత కఠినత ఉందో. జతపరిచే విధానం ఇస్తున్నాం, ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 100కు 100% దాన్ని ఫిల్ చేసేటటువంటి అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం మిత్రులారా. మీరు ఎందుకు ఉపయోగించుకోరు? ఇక్కడ మనకు ఉంది అవకాశం. మన తలరాతను మార్చుకోవడానికి మనకి ఇది గొప్ప అవకాశం కాదా? ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మొదట నా గురించి కూడా నాకు తెలియదు.
ఏదో డిగ్రీలో ఏదో వేరొకరి సహాయంతో నా గురించి నేను తెలుసుకున్నా. నాలో కూడా ఇంత కష్టపడే తత్వం ఉందని, ఇంత అభివృద్ధి చెందగలిగేటటువంటి తత్వం ఉందని నేను డిగ్రీలు తెలుసుకున్నా. ఆ రోజు నుంచి నేను ఎక్కడికి ఎదురు చూడలే. మీకు కూడా లోపల ఉండేటటువంటి భయాలన్నీ తీసేయి. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడంట. ఈ గొర్రెల కాపరి ప్రతిరోజు అడవులకు వెళ్ళి గొర్రెలు తీసుకొని తిరుక్కొని వచ్చేవాడు. ఒకరోజు ఆ గొర్రెల కాపరి ఇంటికి వస్తుంటే అతనికి అడవిలో ఒక గద్ద గుడ్డు దొరికింది. ఎప్పుడైతే ఈ గద్ద గుడ్డు దొరికిందో అది గద్ద గుడ్డు అని అతనికి తెలియదు. తీసుకుని వచ్చి ఇంట్లో అవ్వ దగ్గర ఇచ్చాడు. అవ్వ కోడి గుడ్లను పొదగబెట్టే సందర్భంలో ఈ గద్దన గుడ్డును కూడా అందులో పెట్టింది. అయితే 21 రోజుల తర్వాత కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా బయటకు వచ్చేసింది, పొదగబడింది కాబట్టి. అయితే ఆ గద్ద పిల్లకు నేను గద్ద పిల్ల అని దానికి తెలియదు. తన చుట్టూ ఎవరున్నారు? కోడి పిల్లలు ఉన్నారు. అయితే నేను కూడా కోడి పిల్లని అనుకునుంది. తన దినచర్యను సాధారణంగా ప్రారంభించేసేది. ఎందుకంటే గరుడు పక్షి యొక్క దినచర్య చాలా డిఫరెంట్గా ఉంటుంది. పక్షులకు పక్షి గరుడు పక్షి కదా, అయినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ కోడి పిల్లలతో పాటు కలిసిపోయినటువంటి గద్ద పిల్లకు నేను గద్ద పిల్ల అని తెలియకపోవడం అనేటు దానివల్ల వీటితో పాటు తిరుక్కుంటూ ఉండిపోయింది. గమనించండి. అంటే కోడి పిల్లలతో పాటు చెత్త చెదారం తీసుకోవడం, దాన్ని తినడంతోనే గడిపేసింది. అయితే ఒకరోజు ఈ కోడి పిల్లలతో పాటు ఉండేటువంటి గద్ద పిల్ల బయట మేస్తున్నప్పుడు ఆకాశంలో ఒక పెద్ద గరుడు పక్షి అంటే పెద్ద గద్ద వచ్చి నేరుగా వచ్చి ఈ కింద ఉండేటటువంటి ఈ కోడి పిల్లను ఒక దారి తీసుకెళ్ళిపోయింది. పక్కనే ఉండేటటువంటి గద్ద పిల్ల దాన్ని చూసింది. అయ్యో, నా మిత్రుడిని నేను కాపాడుకోవాలని వెనక పరిగెత్తింది. అయితే గరుడు పక్షి కదా, దాన్ని అందుకోకుండా వేగంగా వెళ్ళిపోయింది. ఇది ఈ చిన్న గరుడు పక్షి ఈ గద్ద దాన్ని అందుకోలేకపోయింది. కూర్చొని ఆలోచన చేసింది, ఏడ్చింది. నా స్నేహితుడిని నేను కాపాడుకోలేనే, ఎందుకు కాపాడుకోలేకపోయాను అనేటటువంటి బాధతో ఏడ్చింది. అయితే దానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ నుంచి ఆకాశంలో నుంచి వచ్చిన గరుడు పక్షి ఒక పక్షికి ఏ రకమైనటువంటి శరీర ఆకృతి ఉందో నాకు కూడా అదే ఆకృతి ఉంది. దానికి పొదమైనటువంటి ముక్కుంది, నాకు ముక్కుంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి, నాకు 2 రెక్కలు ఉన్నాయి. దానికి 2 కాళ్ళు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి. దానికి మంచి గోర్లు ఉన్నాయి, నాకు కూడా గోర్లు ఉన్నాయి. అయితే నేను ఎందుకు ఎగరలేకపోయాను అన్నటువంటి ఒక చిన్న ఆలోచన దానికి వచ్చింది. వెంటనే ఎగరడం స్టార్ట్ చేసి కాసేపటికి వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అప్పుడు అది అనుకుందో, నేను కూడా గరుడు పక్షనే, నేను కోడి పిల్లన కాదు. కాబట్టి ఈరోజు నాకు ఉండే శక్తిని ఒక్కరోజు ముందు నేను గుర్తించుంటే నా స్నేహితుడు నేను కాపాడుకునేవాడిని అనేటువంటి ఆలోచన దానికి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా చూడండి, కోడి పిల్లలు కాదు, మీరందరూ కూడా గద్ద పిల్లలే, గరుడు పక్షులే. అయితే మీరు ఏం చేయాలా? మిమ్మల్ని మీరు మార్చుకునే అవకాశం వచ్చినప్పుడు చాలా గట్టిగా దెబ్బ కొట్టాలి. ఎందుకంటే మళ్ళీ రాదు, అవకాశం రాదు. 1 నెపోలియన్ ఈజ్ ఈక్వల్ టు 10,000 సోల్జర్స్ త్రూఅవుట్ ద వార్ఫీల్డ్ అన్నాడు ఒక మహాకవి. ఎవరి గురించి? ఒక నెపోలియన్ గురించి. 1 నెపోలియన్ ఈజ్ ఈక్వల్ టు 10,000 సోల్జర్స్. ఒక్క నెపోలియన్ 10,000 మంది సైనికులకు సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. 10,000 మంది సైనికులకు సమానంగా ఆయన కూడా మనిషే, పొట్టిగా ఉంటాడు. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక ముఖం ఉంటుంది. అయితే ఆయనకి ఎందుకు అంత గొప్ప పేరు వచ్చిందంటే పని చేయడంలో శ్రద్ధ, నా పైన నాకు ఉండేటటువంటి నమ్మకం, అది అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా అంతే. నేనే నా జీవితాన్నే తీసుకోండి, 0 నుంచి స్టార్ట్ అయినా ఈరోజు ఇంత స్థాయికి వచ్చాను. నన్ను చాలా కారణాలు చాలా వరకు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. నేను ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాను. నేను ఎవరికి కూడా భయపడను, ఎవరిని కూడా నేను దృష్టిలో ఉంచుకోను. నా కార్యక్రమాన్ని నేను చూస్తాను, నా ఆలోచనలు మాత్రమే నేను చూస్తాను. నా కార్యక్రమం వరకు నేను పరిగెత్తుతూనే వెళ్తాను తప్ప ఆగను. నేను కూడా చెప్తున్నా, నాతో పాటు పరిగెత్తగలిగితే నీకు 100% జాబ్ గ్యారంటీ. నాతో పాటు పరిగెత్తగలిగితే నీకు 100% జాబ్ గ్యారంటీ. నువ్వెందుకు పరిగెత్తలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించే మిత్రమా. ఇప్పుడు కాకపోతే మళ్ళీ నీకు అవకాశం ఎప్పుడు వస్తుంది? కాబట్టి నేను చెప్తున్నా, ప్రయత్నం చేయి. ఎలా ఉండాలంటే నీ ప్రయత్నం 100% ఈసారి నువ్వు జాబ్ కొట్టేటట్టుగా ఉండాలి. పుస్తకాలు తీ, నీ వల్ల కాకపోతే నా దగ్గరకు రా. నేను ఇచ్చే టార్గెట్ చదువు, అది ఎడ్జిట్ అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా నేను ఇచ్చాను, సాధన పరీక్షలు ఇస్తున్నా, వాటిని మాత్రమే మళ్ళీ చదువు. అది కుదరకపోతే ఆ ప్రశ్నలన్నా బాగా చదువు. అప్పుడు నీకు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. నేను చెప్పేదాన్ని నువ్వు టార్గెట్ చేసుకో, నేను చెప్పేదాన్ని నువ్వు ఆలోచన చేసుకో. ప్రయత్నం చేయి, గట్టిగా ప్రయత్నం చేయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. ఈ డిఎస్సి కుదరకపోతే ఏ డిఎస్సి కుదరదు. ఇప్పుడే నీ వల్ల కాకపోతే
రాబోయేటటువంటి రోజుల్లో ఇన్ని పోస్టులు లేవు, మళ్ళీ నువ్వు సాధించలేవు. కాబట్టి ప్రయత్నం అనేది ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలా. ఈరోజు నా బర్త్డే, నేను ఏదో సాధించాలనే తపంతో నేనున్నా. నీకు కూడా ఈ అవకాశం ఉంది, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? అందుకే మిత్రులారా, జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టండి. ఉన్న రోజులు సద్వినియోగం చేసుకో. ఈ రోజు నుంచి కూడా నువ్వు లెక్కేసుకున్నట్లయితే ముందు స్కూల్ ఎస్టేట్ జరగడానికి అవకాశం ఉంది, ఆ తర్వాత ఎడ్జరీ జరగడానికి అవకాశం ఉంది. నువ్వు గట్టిగా పుస్తకాలు తీ. ఇప్పుడు కూడా జాగ్రత్తగా చదివితే నీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఆఫ్లైనా ఆన్లైనా ఇంట్లో కూర్చొని చదువుకోవాలో డిసైడ్ చేయ మిత్రులారా. సమయం ఎక్కడా వృధా చేయొద్దు. నీ పని నువ్వు చేస్తే 100% ఉద్యోగం వస్తుందని, మీకు అందరికీ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. తిరుపతి శ్రీకృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ రకమైనటువంటి సందేహాలున్నా అక్కడ నేను పరిష్కరిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.